వాక్యము ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘము దీవెనకరముగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని వలనారా, దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఎంతో స్పష్టముగా, ఇష్టముగా ఆయన మనతో చెప్తున్నారు. కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. షాలిము సంఘమా, నేను అందరికీ తెలియజేస్తాను. దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కనుక పక్కన వాళ్ళతో చెప్పండి, యేసు మనల్ని ప్రేమిస్తున్నానని మరి ఆయన తెలియజేస్తాడు. యేసు మనల్ని ప్రేమిస్తాడని అందరికీ తెలియచేస్తాడు అని చెప్పుకొని మన ఈ వాక్య భాగాన్ని విందాము. దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఎల్లప్పుడూ మనల్ని విస్తరింపచేయగలిగినటువంటి వాడు. అంతరంగంలో మనం చేసే ప్రార్థనను దేవుడు ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నాడు. మనం పడిన బాధ, మనం పొందిన బాధలు, కష్టము, ఇరుకులో, ఇబ్బందులో, ఎంత రొస్టులో, ఎంత వేదనకరమైన పరిస్థితిలో, స్లమ్ ఏరియాలో ఉన్న మనల్ని దేవుడు తీసుకొచ్చి ఒక మంచి హాల్లో తీసుకొచ్చి పెట్టి ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఈ యొక్క దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ప్రియులారా. కాబట్టి నిశ్చయముగా దేవుడు అద్భుతమైన గొప్ప కార్యములు చేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు.